ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకి రాష్ట్రం మొత్తం మీద 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ప్లేనరీ సెషన్స్ జరగడం జరిగింది. మన జిల్లాలో కూడా నిన్నట్టు ఉదయగిరి ఆఖరి నియోజకవర్గం అక్కడ కూడా ప్లేనరీ సమావేశం గొప్పగా జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి చోట కూడా ప్లేనరీ సమావేశాలు, నియోజకవర్గ సమావేశాలు చాలా విజయవంతంగా జరగడం జరిగింది. కొన్ని చోట్ల జిల్లా సమావేశాలు కూడా జరిగాయి. ఒంగోలులో కూడా జిల్లా సమావేశం 20వ తేదీ జరిపారు. మన నెల్లూరు జిల్లా వరకు రేపు 29వ తేదీన అనిల్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో ఉదయం 9 గంటలకి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేనరీ సమావేశం జరగబోతుంది. జిల్లా మొత్తం నుంచి 10 నియోజకవర్గాల నుంచి కూడా ముఖ్యంగా ప్రధాన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా బహుశా స్థలం సరిపోదు, బహుశా మీరు పాస్ చేయాల్సి మేము విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. తర్వాత వచ్చే నెల 8, 9వ తేదీల్లో గుంటూరులో నాగార్జున విశ్వవిద్యాలయం దగ్గర బహుశా అది రాష్ట్ర ప్లేనరీ సమావేశం జరుగుతుంది. దానికి రేపు హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన కొంత సమావేశం కూడా జరగబోతుంది. సో ఇది విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. 8, 9 తేదీలో జరగబోయే రాష్ట్ర ప్లేనరీ సమావేశాన్ని కూడా గొప్ప విజయవంతం చేయవలసిందిగా మన నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కార్యకర్తలకి, నాయకులకి, ముఖ్య నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్లేనరీ సమావేశాల్లో అక్కడ ఉన్నటువంటి సమస్యలు, ఈ తీర్మానాలన్నీ కూడా ప్రవేశపెట్టారు. అవన్నీ క్రోడీకరించి జిల్లా సమావేశంలో కూడా చర్చ జరుగుతుంది. తర్వాత రాష్ట్ర ప్లేనరీ సమావేశానికి అవన్నీ కూడా పంపించడం జరుగుతుంది. అక్కడ రాష్ట్ర ప్లేనరీ సమావేశంలో వాటి గురించి విషయాల గురించి తప్పకుండా చర్చ జరుగుతుందని భావిస్తున్నాం. 10 నియోజకవర్గాలకు సంబంధించి ప్లేనరీ సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఊహించినటువంటి విధంగా ఈరోజు అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానివ్వండి, ఆ నియోజకవర్గానికి బాధ్యతలు వహిస్తున్నటువంటి ఇన్ఛార్జీలు కానివ్వండి, పిలుపునిస్తే స్వచ్ఛందంగా వేలాది మంది ఈరోజు ఆ ప్లేనరీ సెషన్స్ లో పాల్గొని ప్లేనరీని జయప్రదం చేయడం జరిగింది. ఇది ఈ జిల్లా ప్రజలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విజయవంతమయ్యాయి, ఈ జిల్లాలో కూడా విజయవంతమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు ఒక పక్క మినీ మహానాడు, జిల్లా స్థాయిలో మహానాడు, నవనిర్మాణ దీక్షలు తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా సరే పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి వాటిని జయప్రదం చేయడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని తిరస్కరిస్తున్నారు అనేటువంటి దానికి సంకేతంగా ప్రతి ఒక్కరూ భావించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో 29వ తేదీ నెల్లూరు మాగుంట లేఅవుట్లోని అనిల్ గార్డెన్స్ లో జరిగేటువంటి ఈ జిల్లా స్థాయి ప్లేనరీ సమావేశం కూడా పెద్దలు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా పరిశీలకులుగా వైకుంఠపాటి గారు వస్తారు. అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులు, ఇతర పార్లమెంట్ సభ్యులు, ఇన్ఛార్జీలు, ప్లేనరీకి సంబంధించినటువంటి అబ్జర్వర్లు వీళ్ళందరి సమక్షంలో జరిగేటువంటి సమావేశంలో సాధారణ సమస్యలతో పాటు స్థానిక సమస్యల మీద కూడా ప్రతిపాదించడం జరుగుతుంది. కాబట్టి వీటన్నింటినీ కూడా క్రోడీకరించి రేపు పెద్దలు రాజమోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి సదస్సులో కూడా ఈ తీర్మానాన్ని ప్రతిపాదించడం జరుగుతుంది. కాబట్టి 29వ తేదీ అనిల్ గార్డెన్స్ లో ఉదయం 9 గంటలకు జరిగేటువంటి జిల్లా స్థాయి ప్లేనరీ సమావేశానికి అందరూ పాల్గొని దాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ, జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయి ప్లేనరీకి పెద్ద ఎత్తున జయప్రదం చేయడానికి వచ్చేసినటువంటి నాయకులకైతేమి, కార్యకర్తలైతే, స్వచ్ఛందంగా వచ్చినటువంటి ప్రజానీకానికి ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. 29వ తేదీ జరిగేటువంటి జిల్లా స్థాయి ప్లేనరీ సమావేశం మాగుంట లేఅవుట్లో అనిల్ గార్డెన్స్ లో ఉదయం 9 గంటలకే ప్రారంభమవుతుంది. ఎందుకంటే దానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి తీర్మానాలన్నీ కూడా ప్రతిపాదించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దాని మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పెద్దలందరూ కూడా జిల్లాలో ఉన్నటువంటి సమస్యల మీద, రాష్ట్ర స్థాయి సమస్యల మీద, సాధారణ సమస్యల మీద దానికి కూడా ఉపన్యసించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దీన్ని కూడా ఉదయం 9 గంటలకు ఖచ్చితంగా ప్రారంభించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందరూ పాల్గొని జయప్రదం చేయాల్సింది.